శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నగా వారాహి అమ్మ ఉత్సవ విగ్రహానికి ఈ యొక్క పసుపు కొమ్ముల మాల వారు మన భక్తులందరూ సమర్పించారు. ఎంతో మంది ఉపాసకులు, ఆరాధకులు మరియు భక్తి తత్పరులు వారాహి అమ్మకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పసుపు కొమ్ముల మాలను ధరింపచేస్తారు. ఎందుకంటే వారాహి అమ్మకు ఈ భూమి కింద పండే ఏ ఏ కూరగాయలైనను, ఏ ఏ పదార్థాలైనను ఎంతో ఇష్టం. ఎందుకంటే అమ్మ తత్వమే భూతత్వం. అందుకని అమ్మకు చిలకడ దుంప కూడా నైవేద్యంగా మనం నివేదన చేస్తాం. అలాగే ఈ పసుపు కొమ్ములను ఒక మంచి మాలగా, ఒక వైవిధ్య రూపంలో ఒక మాలగా మనము కట్టి అమ్మకు సమర్పించి మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ ప్రయోజనాలు ఏమిటంటే మనకి ఏవైనను తీరని ఆర్థిక సమస్యలు ఉంటే, అంటే మనకు ఎప్పటి నుండో ఈ ఆర్థిక సమస్య ఏమి చేసినా అది సమసిపోవడం లేదు. అటువంటి సమస్యలు ఏవైనను ఉన్నను మరియు భూ తగాదాలు, కోర్టు కేసులు మీరు తెలుసుకోవచ్చు కదా! ఈ కోర్టు కేసులు సంవత్సరాల తరబడి ఈ లాయర్లు, జడ్జిలు లాగుతూనే ఉంటారు. అవి ఎప్పుడూ ఒక కొలిక్కి రావు. ఒక తరంలో మొదలవుతే ఇంకొక తరంలో అది కంప్లీట్ అవుతాదా లేదా కూడా తెలవదు. ఇలా జరుగుతూనే ఉంది. కాబట్టి అటువంటి కోర్టు కేసులు కూడా సత్వరంగా పరిష్కారం కావాలంటే ఈ యొక్క పసుపు కొమ్ముల మాల మనం సమర్పిస్తే ఖచ్చితంగా అమ్మ ఆ విషయాలను పరిగణలోకి తీసుకొని మనకు తక్షణ పరిష్కారం ఇప్పిస్తుంది. అలాగే పీకల్లోతు కష్టాల్లో ఎవరైనా కూరుకొని పోయి ఉంటే కూడా వారు భక్తి నిష్ఠలతో ఈ యొక్క పసుపు కొమ్ముల మాలను కట్టి ఆ తర్వాత అమ్మకు సమర్పిస్తే మీ కష్టాలు అతి త్వరలోనే సమసిపోతాయి. ఈ పసుపు కొమ్ముల మాలను మనం ఎలా కట్టవలెను అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ భక్త శిరోమణి ఎలా కడుతుందో కొద్దిగా గమనించండి. మనము పూలు కుట్టినట్లుగానే కుడుతున్నారు కదా! కొంచెం వైవిధ్యంగా ఉంది. కానీ ఇంచుమించుగా అదే పద్ధతిలోనే కడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇటువంటి ఒక ఎర్రని దారం, ఒక మోతాదైన దారం, మరి సన్నని దారం అయితే ఈ పసుపు కొమ్ముల బరువును అది మోయలేదు. ఎందుకంటే మనము 108 పసుపు కొమ్ములు తీసుకోవలెను. ఈ 108 పసుపు కొమ్ములను కడుతున్నప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకండి. ఎందుకంటే ఆ మాల ఒక్కసారి కట్టి మీరు అమ్మకు ధరింపచేస్తే అప్పుడు అమ్మకు మీ భక్తి తెలియాలి. ఆ భక్తితో, ఆ భక్తిలో ఉండే ఆర్తితో అమ్మ మీ యొక్క కోరికలను వెంటనే తీరుస్తారు. కాబట్టి మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎవరితోనూ మాట్లాడకుండా మీ యొక్క కార్యం అంటే ఆ పసుపు కొమ్ములను కడుతూ ఉండడంలోనే మీరు నిమగ్నమై ఉండండి. ఆ సమయంలో వారాహి నామాలను చెప్పుకోండి. ద్వాదశ నామాలు కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, లేదా సహస్రనామం ఉంటే సహస్రనామం చెప్పుకోవచ్చు. ఎలాగైనను అమ్మ ధ్యానము అంటే అమ్మ మీద భక్తితోనే ఉండవలెను. ఆ తరువాత అలా కట్టిన తర్వాత మీరు ఆ కట్టిన పసుపు కొమ్ముల మాలను మిగిలిన దక్షిణతోనూ మరియు ఇంత తాంబూలము మరియు ఏవైనా నైవేద్యం అంటే చిలకడ దుంప లాంటిది అమ్మకు సమర్పించగలిగితే మీ కష్టాలు ఇట్టే మటుమాయమై మీ ఆర్థిక సమస్యలు అతి తొందరలోనే ఒక కొలిక్కి వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి షేర్ చేసి ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు. జై వారాహి! జై గురుదేవ్!